తీవ్ర ఉద్రిక్తత హైడ్రామా మధ్య మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ను కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు. ఆరూరి రమేష్ రాజీనామా ప్రకటన చేసేందుకు ప్రెస్ మీట్ రెడీ చేయగానే హన్మకొండలోని ఆయన నివాసం దగ్గర హైడ్రామా నడిచింది. బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు ఆరూరి రమేష్. ప్రెస్ మీట్ కు కొన్ని నిమిషాల ముందు ఆరూరి నివాసానికి చేరుకున్నారు ఎర్రబెల్లి దయాకర్. ఆయనతో సహా బీఆర్ఎస్ సీనియర్ నేతలు కూడా అక్కడికి చేరుకున్నారు. నువ్వు ఏది అడిగితే అది ఇచ్చేందుకు హరీష్ రావు సిద్ధంగా ఉన్నారని బుజ్జగించారు. ఈ తరుణంలో ఆరూరి చివరి నిమిషంలో ఇలా చేయడం ఏంటి అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఆరూరి ప్రెస్ మీట్ పెట్టకుండా తన వెంట తీసుకెళ్లేందుకు ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రయత్నించారు. ఆయన్ని వెంట తీసుకుని కారులో ఎక్కారు. ఎర్రబెల్లి వాహనం ముందుకు కదలకుండా అక్కడ అడ్డుకోవడం జరిగింది. ఆరూరి అనుచరులు అలాగే బీజేపీ కార్యకర్తలు కూడా తీవ్ర ఉద్రిక్తత నడుమ ఆరూరి తన వెంట తీసుకెళ్లారు. ఎర్రబెల్లి ఆరూరి పార్టీ మారతారా లేకపోతే బీఆర్ఎస్ లోనే కొనసాగుతారా అన్నది ఇవాళ సాయంత్రం తేలబోతోంది. మరోవైపు ఆరూరిని బీఆర్ఎస్ పెద్దలు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారంటోంది బీజేపీ జిల్లా పార్టీ. తీవ్ర ఉద్రిక్తత హైడ్రామా మధ్య మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ను కారులో ఎక్కించుకుని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు. ఆరూరి రమేష్ రాజీనామా ప్రకటన చేసేందుకు ప్రెస్ మీట్ రెడీ చేయగానే హన్మకొండలోని ఆయన ఇంటి దగ్గర హైడ్రామా నడిచింది. బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరేందుకు గాను ఆయన సిద్ధమయ్యారు. ప్రెస్ మీట్ కు కొన్ని నిమిషాల ముందే ఆయన నివాసానికి చేరుకున్నారు ఎర్రబెల్లి దయాకర్ రావు. అలాగే ఆయనతో పాటు కొంతమంది బీఆర్ఎస్ సీనియర్ నేతలు కూడా అక్కడికి చేరుకున్నారు. నువ్వు ఏది అడిగితే అది ఇచ్చేందుకు హరీష్ రావు సిద్ధంగా ఉన్నారని ఆయన్ని బుజ్జగించడం జరిగింది. ఈ తరుణంలో ఆరూరి చివరి నిమిషంలో ఇలా చేయడం ఏంటి అని కన్నీళ్లు కూడా పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. ఆయన ప్రెస్ మీట్ పెట్టకుండా తన వెంట తీసుకెళ్లేందుకు ఎర్రబెల్లి దయాకర్ రావు అక్కడ ప్రయత్నించారు. ఆయన్ని వెంట తీసుకుని కారులో ఎక్కించారు. ఎర్రబెల్లి వాహనం ముందుకు కదలకుండా ఆరూరి అనుచరులు అలాగే బీజేపీ కార్యకర్తలు కూడా అక్కడ అడ్డుకోవడం జరిగింది. ఈ పరిస్థితుల్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్కడ తన వెంట ఈ పరిస్థితుల మధ్యనే ఎర్రబెల్లి ఆరూరిని తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. ఆయన అప్పుడు పార్టీ మారతారా లేకపోతే బీఆర్ఎస్ లోనే కొనసాగుతారా అన్నది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. ఈ రోజు సాయంత్రానికి ఈ విషయంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఆరూరిని బీఆర్ఎస్ పెద్దలు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని చెప్తోంది బీజేపీ జిల్లా పార్టీ. కొద్దిసేపటి క్రితమే హరీష్ రావుతో ఫోన్ లో మాట్లాడడం జరిగింది ఆరూరి రమేష్. సాయంత్రం వరకు కూడా వేచి ఉండాలి, ప్రెస్ మీట్ పెట్టొద్దంటూ కూడా అక్కడ చేరుకున్నటువంటి బీఆర్ఎస్ నేతలు ఆయన కోరడం జరిగింది. అయితే చివరి నిమిషంలో ఈ విధంగా చేయడం ఏంటి అంటూ కూడా ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. నిన్న అమిత్ షాతో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పార్టీ మారుతున్నందుకు ప్రకటన చేయడానికి ఆయన ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. అయితే ఆ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయొద్దు, ప్రెస్ మీట్ పెట్టొద్దు అంటూ కూడా భారీగా బీఆర్ఎస్ నేతలు ఆరూరి నివాసానికి చేరుకున్నారు. బుజ్జగించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. హరీష్ రావు కూడా కొద్దిసేపటి క్రితం ఆయనతో మాట్లాడడం జరిగింది. నువ్వు పార్టీలో ఏది కోరితే అది చేస్తానంటూ కూడా హరీష్ రావు ఆయనకు హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.